హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలని, చరిత్రలో నిలవాలని, మనము ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడితే బాగుంటుందో ఈ కంటెంట్ని మనము ఇప్పటికీ 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సోదరులతో మనం ఎలా మాట్లాడాలి అంటే మనము సహృదయంతో మాట్లాడాలి. సహృదయం అంటే ప్రేమ, అనురాగం, మంచితనం, దయ, శ్రద్ధ, ఇవన్నీ సహృదయం కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్, మనము అనాథ పిల్లల్ని సహృదయంతో దగ్గర తీసుకున్నారు అని అంటుంటాం. వృద్ధాశ్రమంలో సహృదయంతో తీసుకున్నారు అంటారు. అది సహృదయం అంటే అది అంటే దీనంగా ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకు దేయి అనేవాళ్ళు లేనప్పుడు, ఎవరు నా అనేవాళ్ళు లేనప్పుడు వాళ్ళను దగ్గర తీసుకోవడము సహృదయం. ఇది సహృదయం కిందికి వస్తుంది. అందుకోసమే మన అన్నదమ్ములు కూడా సహృదయంతో ఉండాలి. ఒక మెట్టు దిగి మనమే పలకరించాలి, మనమే దగ్గర తీయాలి. వాళ్ళు తీయకున్నా సరే, వాళ్ళు అంత అప్యాయంగా ఉండకపోయినా సరే, వాళ్ళు దయతో ఉండకపోయినా సరే, మన మీద ఏ ప్రేమ లేకున్నా సరే, కానీ మనము ప్రేమను చూయిద్దాం. మనము ఒక మెట్టు దిగి దయతో ఉందాం, శ్రద్ధతో ఉందాం, దగ్గర తీసుకుందాం, కలిసిమెలిసి ఉందాం. ఇది సహృదయం అని అర్థం. అందుకోసమే ప్రతి అన్నదమ్ములు ఈ రోజుల్లో సహృదయంతో లేక పగలు, ప్రతీకారాలు, వచ్చేది లేదు పోయేది లేదు, ఈ 3 రోజుల బతుకు కోసం కొట్లాటలు, కొట్టుకునుడు, తిట్టుకోవడము. మళ్ళా కొంతమంది అయితే అన్నదమ్ములు చచ్చిపోతే కూడా శవం చూడకుండా ఉన్నారు. అది నేను చూసిన కళ్ళార మొన్న. అంటే అంత కుళ్ళుతనం ఎందుకు? సహృదయంతో ఉండాలి. అంత అవసరమా? ఏమది చచ్చిపోతే ముఖము చూడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వారి మధ్యలో సహృదయం లేదు. అందుకోసమే మనము అలాంటి బతుకులు బతకద్దు. బతికిన 3 రోజులే బతుకుతాం. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దయచేసి ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలంటే ఇదే కదా. అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య భేదాలు లేకుండా మానవ విలువలను మనం పంచుకుంటూ పోతే ఇదే కదా ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. దయచేసి మనము నేర్చుకుందాం. దయచేసి మనము నేర్చుకొని పాటిద్దాం. సహృదయంతో ఉందాం. అందరితో, సోదరులతో కలిసిమెలిసి ఉందాం. వాళ్ళు కలిసిమెలిసి లేకపోతే మనమన్నా నేర్పిద్దాం ఉండి. వాళ్ళు కఠినంగా ఉంటే మనం ప్రేమగా ఉందాం. ఒకరోజు తెలుసుకుంటారేమో. ఇదే నా యొక్క ఉద్దేశం. దయచేసి ప్రతి అన్నదమ్ములు, సోదరులు సహృదయంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దండం పెడుతున్నా. దయచేసి అలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సహకరించండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కొడతలేరు, లైక్ కొట్టండి. దయచేసి సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.